మన ఇళ్లల్లో ట్యూషన్లు చెప్పుకోవడం, ఇళ్ళ దగ్గర చిన్నపాటి స్కూళ్ళు లాగా నడిపేసుకొని, దగ్గరలో ఉన్నట్టు ప్రైవేట్ స్కూల్‌కి అనుబంధంగా అక్కడ చదివిస్తున్నట్టు మెన్షన్ చేయించి పరీక్షలకు పంపించడం మన దేశంలో చాలా చోట్ల జరిగిపోతుంటాయి. బట్ అమెరికాలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడైన జుకర్‌బర్గ్ ఓ స్కూల్ అట్లా నడిపినందుకు ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కున్నాడు. కాలిఫోర్నియాలోని పావో ఆల్టో సిటీలోని తన విశాలమైనటువంటి కాంపౌండ్‌లో జుకర్‌బర్గ్ ఓ స్కూల్‌ని నడుపుతున్నాడట. మార్క్ జుకర్‌బర్గ్ స్కూల్ అని. ఇది 2021లో ప్రారంభించాడట. బికెన్ బెన్ స్కూల్ అనేటటువంటి పేరుతో మాంటిస్సోరీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టాడట. అందులో 30-40 స్టూడెంట్స్ ఏనట అక్కడ. వాళ్ళు అంత తక్కువ సంఖ్యలో పెడితే ఎక్కువ చదువు వస్తదన్నటువంటిది. అయితే ఈ స్కూల్ నడుపుతున్నారన్న విషయం చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికీ తెలీదట. అయితే తాజాగా రోజు ఉదయం పూట ఆ వీధిలోకి వరుసగా కార్లు రావడంతో చుట్టుపక్కలోళ్ళు గ్రహించి కనుక్కున్నారట. అది జుకర్‌బర్గ్ ఇట్లా స్కూల్ పెట్టాడన్నటువంటిది. దాంతో ఇప్పుడు చుట్టుపక్కలోళ్ళందరూ గూడా ఆగ్రహం వ్యక్తం చేశారట. కంప్లెయింట్ ఇచ్చారట. ఈ ఫస్ట్ జుకర్‌బర్గ్‌ని అడిగారట. నా ఇంట్లో స్కూల్ నడుపుతున్నానని ఆయన గూడా చెప్పాడట. అయితే అక్కడ ఇది రెసిడెన్షియల్ ఏరియాలో స్కూల్ ఎట్లా నడుపుతారని వాళ్ళందరూ కంప్లెయింట్ ఇచ్చేటప్పటికి లోకల్ అధికారులకి వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు కదా అన్న ఉద్దేశంతో. దీంతో జుకర్‌బర్గ్ స్కూల్‌ని నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్నా పట్టించుకోవట్లేదు అంటూ 2024లో ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు ఇప్పుడు చర్య చేపట్టాల్సి వచ్చింది. స్కూల్‌ని మూసేయమని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఏడాది మార్చిలో జుకర్‌బర్గ్‌కి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆగస్టులో పాఠశాలని అధికారికంగా మూసేస్తున్నట్టు రికార్డులో చూపించారు. కానీ స్కూల్‌ని పూర్తిగా మూసివేయలేదట. కేవలం మరో చోటుకి మార్చారని మెటా ఫ్యామిలీ అధికార ప్రతినిధి బ్రియాస్ బేకర్ చెప్పినట్టు ఇప్పుడు మీడియాలో చెప్తున్నారు. దాన్ని ఎక్కడికి మార్చారన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. మరోవైపు సిలికాన్ వ్యాలీలో జుకర్‌బర్గ్ స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం గతంలో కూడా జరిగింది. ఆయన ఎస్టేట్లో నిరంతర నిర్మాణాలు జరుగుతాయని, శబ్ద కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని 10 ఏళ్ల పాటు స్థానికులు కంప్లైంట్స్ కూడా చేశారు. ఆ ప్రాంతంలో జుకర్ 11 ప్రాపర్టీలను కొనుగోలు చేయడం, వాటన్నింటినీ కలిపి సువిశాల ఎస్టేట్‌గా మార్చడం కూడా స్థానికులకు కడుపు మంటకు కారణమవుతుంది.